ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందరూ సేవలు రావచ్చు. అదేవిధంగా ఈ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరగబోతుంది. దయచేసి ఈ కార్యక్రమానికి ఇంకా 10 నిమిషాల్లో మన గ్రామ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా మన గ్రామ పార్టీ ఇప్పుడు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు ముందు అదేవిధంగా ప్రశాంత్ని, అదేవిధంగా సంఘాన్ని ఇంతవరకు ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్. ముందు పెట్టుకోండి, స్టార్ట్ చేయబోతుంది 10 నిమిషాలు. టెంకాయ కొడుతున్నారు మనోజ్ శ్రీనివాసరావు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కొట్టారు. అదేవిధంగా మేఘ జగరయ్య గారు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టెంకాయ కొట్టి ఆరంభిస్తారు. సీనియర్ ఆఫీసర్లతో ఈ ప్రోగ్రాం సక్సెస్ గా జరగాలని మన కావలసిన జనార్దన కార్యక్రమం ఈరోజు బాలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ముందుకు రండి కానీ పార్టీ
ముఖ్య అతిథులుగా రేపు రథం లాగటానికి వారు రథం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కుటుంబ సమేతంగా గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి కుటుంబం ఇక్కడికి మడనూరు గ్రామానికి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రావటం జరుగుతుంది. ఈ వేడుకకు ముందుగా పోయిన 2014కు ముందు రథం లాగేటప్పుడు మా గ్రామంలో కరెంటు లేదు. కానీ మా నాయకులు ఎమ్మెల్యేగా 2014 ఎన్నికైన తర్వాత వచ్చి చూసి ఈ తిరణాలు జరుగుతుంది, ఇక్కడ కరెంటు లేదేంది అని ఆయన మమ్మల్ని అడిగినప్పుడు మేము అయ్యా రథం లాగేటప్పుడు అటుకి ఇటుకి వైర్ కరెంటు వైరు ఉంటుంది. కరెంటు వైరు రథం లాగేటప్పుడు అడ్డుకుంటుందని ఇప్పదీస్తారు. రథం పోయిన తర్వాత మరుసటి రోజు బిగిస్తారండి. ఇది మా యొక్క ఆనవాతిగా వస్తున్నటువంటి విధానం అని ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన మా గ్రామానికి అప్పుడే ఎస్సీ గారికి ఫోన్ చేసి నేను నెక్స్ట్ టైం వచ్చే టైంకల్లా తిరణాలు జరుగుతుంది, ఈ గ్రామానికి కరెంటు ఉండాలి, రథం లాగేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం, ఆ తర్వాత సంవత్సరానికి అలా జరగటం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక దగ్గర కేబుల్ ఒకటి అడ్డుగా ఉంటే ఆ కేబుల్ కూడా ఆయన తొలగించటం, మేము కోరగా ఆయన తొలగించమని ఎస్సీ గారికి ఆదేశాలు ఇస్తే ఆ కేబుల్ వైరు కూడా తీయటం, లోపలికి అండర్ గ్రౌండ్ వేయటం జరిగింది. ఇదే ఆయన యొక్క నిబద్ధత, పని మీద ఉన్న శ్రద్ధ, ఆయన యొక్క అభివృద్ధి మీద ఉన్న శ్రద్ధ. కాబట్టి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ స్పీడ్లో ఉన్నారు. అదే స్పీడ్తో మన ఒంగోలు ఎమ్మెల్యే గారు సూపర్ స్పీడ్తో పనిచేస్తున్నారు. ఒంగోలు అభివృద్ధికి బాటలో ఆయన పయనిస్తున్నారని మా యొక్క గ్రామం తరపున సభాముఖంగా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీడియా మిత్రులకు అలాగే ఈ ప్రోగ్రాం మడనూరులో ఈ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకుని ఈ యొక్క 3 రోజుల ప్రోగ్రాన్ని జయప్రదం చేయించి ఈ యొక్క కార్యక్రమం మన కార్యకర్తలతోటి రేపు జరగబోయే కార్యక్రమం రథం ఉత్సవాన్ని మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు రేపు రాబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదం చేసుకుంటూ ఈ యొక్క దామచర్ల జనార్దన్ గారి కుటుంబాన్ని ఆరోగ్యాలతో పరమేశ్వరుడు రక్షించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాశివరాత్రి సందర్భంగా మన మడనూరు గ్రామంలో ఈ తిరణాలు 5 రోజులు జరుగుతుంది. తొలి రోజు అంకురారంతో స్టార్ట్ అయ్యి లాస్ట్ రథం పాదుకొచ్చినా జరుగుతుంది. ఈ తిరణాలకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ జనత రాకపోయినా జనత ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సహకారాలతో ప్రతిరోజు ప్రోగ్రాం పెట్టేవాళ్ళం. అదే కాకుండా ఈ సంవత్సరం 3 ప్రోగ్రాలు పెట్టి ఈ వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయాలని, లేకపోతే ఇబ్బంది అవుతున్న ఎంత కష్టపడో ఎవరో సహాయం ఇచ్చి ఆయన జనార్దన్ గారు కొంచెం ఇస్తే ఇంకొంచెం వేరే వాళ్ళని అడిగిన వాళ్ళు కూడా కాదనకుండా మాకు సలహా ఇచ్చారు. కాబట్టి పార్టీ తరఫున వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఈ శివరాత్రి ఎల్లవేళ్ళ ఇలా జరగాలని, మళ్ళీ శివరాత్రి కూడా ఇలా చేయాలని నేను మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు కోరుకుంటూ, మా అభిమానుల్ని కార్యకర్తలని అలాగే జనార్దన్ గారు కూడా దేవుడు వాళ్ళ దయ వల్ల మళ్ళీ మేము మనిషి అయ్యి మాకు మంచి సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన్నూరు గ్రామంలో శ్రీ దామచర్ల జనార్దన్ గారి సహాయ సహకారాలతో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం జరుగుతుంది. అలా ఈ కార్యక్రమం రేపు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ నిన్న కూడా కార్యక్రమం తెలుగుదేశం పార్టీలోనే కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పైగా ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి మా గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఈ 2 రోజులు జరిగే కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వర దయ వలన అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. మన్నూరు గ్రామంలో 3 రోజుల ప్రోగ్రాము జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన దాత దామచర్ల జనార్దన్ గారు ప్రతి సంవత్సరం ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3 ప్రోగ్రాలకు ఆయన మేము కార్యకర్తలు, నాయకులు చేసుకుని ఈ కార్యక్రమాన్ని అందరూ చూసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, పోలీస్ సిబ్బంది కూడా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా మమ్మల్ని చేసి చూసి
జరుపుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా ఈ 4 రోజులు అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన దామచర్ల జనార్దన్ అండదండలతోటి వరుసగా 26, 27, 28 3 రోజులు ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మన దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ శివరాత్రి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుకుంటాను.